హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ టైం లీవ్ వెళ్ళినప్పుడు ఊరి దగ్గర నేను షూట్ చేసిన వీడియో అండి. ఇదైతే ఇక్కడ మా ఊరి దగ్గర మా ఇంటి దేవుడైనటువంటి ఓబులేశ్వర స్వామి పాదాలు ఇక్కడ ఉన్నాయి. మేమైతే ఎప్పుడు ఊరు వెళ్ళినా కూడా తప్పకుండా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పూజ చేసుకొని టెంకాయ కొట్టి వస్తూ ఉంటాము. ఇక్కడ మీరు చూసారంటే కనుక స్వామివారి పాద గుర్తులు ఈ రాతి మీద ఎంత చక్కగా ఉన్నాయో మనందరికీ కూడా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. ఈ పాదముద్రలు అనేటివి ఊరి లోపల కాకుండా బయట ఒక గుహలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ రోజువారీ పూజలు అలాంటివి అయితే ఏమీ జరగవు. మాకులాగే కూడా ఓబులేశ్వర స్వామి ఇంటి దేవుడుగా ఇక్కడ చుట్టుపక్కల ఊర్లలో చాలామందికి ఉన్నారు కదా, వారందరూ కూడా ఎప్పుడన్నా రావాలి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే వచ్చి ఇక్కడ ఈ విధంగా చక్కగా శుభ్రం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ప్రతిమలన్నింటినీ కూడా చక్కగా క్లీన్ చేసి పసుపు కుంకుమ పెట్టి అలాగే టెంకాయలు కొట్టి పూజలు అయితే చేసుకుంటూ ఉంటాము. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడైతే ఈ విగ్రహాలు కూడా ఏవి అస్సలు లేవు. తర్వాత మేము వెళ్తూ ఉన్నప్పుడల్లా ఒక్కొక్కటిగా ఇక్కడ ఈ విగ్రహాలు అనేటివి కనిపిస్తూ వచ్చాయి. అంటే ఇక్కడ మొక్కుబడులు చెల్లించుకునే వాళ్ళు ఈ విధంగా నరసింహస్వామి అలాగే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అలాగే సీతారాముల విగ్రహాలను కూడా చేయించి ఇక్కడైతే ప్రతిష్ఠించి వెళ్ళారు. వారి మొక్కుబళ్ళు ఈ విధంగా తీర్చుకున్నారు. ఇక్కడ అసలు ఓబులేశ్వర స్వామి అంటే ఎవరు, ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందో అనే విషయానికి వస్తే శ్రీ మహావిష్ణువుకు ఎన్నో అవతారాలు అలాగే ఎన్నో పేర్లు అయితే ఉన్నాయి కదా, వాటిల్లో ఆయనకున్న ఈ అవతారము అలాగే ఈ పేరు కూడా ఒకటి. ఓబులేశుడు అలాగే ఓబులేశ్వరుడు అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఆయనకు ఈ పేరు ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే మనందరికీ కూడా భక్త ప్రహ్లాద గురించి చక్కగా తెలుసనే అనుకుంటున్నాను. హిరణ్యకశిపుడి కుమారుడైనటువంటి ఈ భక్త ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడు కదా. ఈ భక్త ప్రహ్లాదుడు ఒక రాక్షస తెగకు చెందినవాడు. అతని తండ్రి హిరణ్యకశిపుడు. ఈ హిరణ్యకశిపుడు రాక్షస రాజు. అతడు జనులంతా కూడా హరినామ స్మరణ చూస్తూ శ్రీ మహావిష్ణువును పూజించడం అలాగే ఆరాధించడం చూసి ఎందుకు శ్రీ మహావిష్ణువునే వీరంతా ఆరాధిస్తున్నారు, రాక్షస రాజునైనటువంటి నన్ను ఎందుకు ఆరాధించడం లేదని చెప్పి శ్రీ మహావిష్ణువు నాకంటే ఎందులో గొప్పవాడు నేను తెలుసుకోవాలి, అతని కంటే కూడా నేనే శక్తివంతుణ్ణి గొప్పవాడిని అని అహంకారంతో విర్రవీగుతుంటాడు. ఆ విధంగా హరినామ స్మరణ చేసే ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ అయితే వచ్చారు. ఈ క్రమంలోనే ఈ హిరణ్యకశిపుని తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడు భూదేవినైతే నది గర్భంలో బంధించి ఉంచుతాడు. ఆ భూదేవిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో భూదేవినైతే రక్షించుకుంటాడు. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తరువాత ఈ హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం ఒక పెద్ద ఘోరమైన తపస్సుకైతే పూనుకుంటాడు. ఆ తపస్సులో బ్రహ్మదేవుణ్ణి మెప్పించి బ్రహ్మదేవుని నుండి ఒక వరం అయితే కోరుకుంటాడు. ఆ వరం ఏమంటే, నాకు ఈ జగత్తులో ఏ జంతువు వల్ల కానీ నరుల వల్ల కానీ భూమిపైన కానీ ఆకాశంలో కానీ అలాగే ఇంటి బయట కానీ వెలుపల కానీ పగలు కానీ అలాగే రాత్రి కానీ ఏ అస్త్రంతో కానీ శస్త్రంతో కానీ నాకు మరణం అనేది ఉండకూడదు అని ఒక వరాన్ని అయితే పొందుతాడు. ఈ హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అనే ఒక కుమారుడైతే జన్మిస్తాడు. ఇతడు శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడు. ఈ భక్త ప్రహ్లాదుని గురించి మనందరికీ కూడా చాలా బాగా తెలుసు. అయితే ఈ హిరణ్యకశిపుడు ప్రజలంతా కూడా పరదేవతలను పూజించకూడదు, తనను మాత్రమే పూజించాలి, తన నామస్మరణనే
చెప్తూ ఉండాలి అని ఆంక్షలు విధిస్తాడు. అయితే తన కుమారుడైనటువంటి భక్త ప్రహ్లాదుడు మాత్రము ఆ విషయంలో తండ్రి మాటను వినకుండా హరినామస్మరణ చేసుకుంటూ శ్రీ మహావిష్ణువును మనసారా పూజించుకుంటూ ఉంటాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న హిరణ్యకశ్యుడు ప్రహ్లాదుని పిలిచి చాలా రకాలుగా నచ్చజెప్తాడు. అయినప్పటికీ ప్రహ్లాదుడు హరినామస్మరణని విడువడు. తరువాత హిరణ్యకశ్యుడు భక్త ప్రహ్లాదుని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేసి ఆఖరికి తనని చంపాలని నిర్ణయించుకొని అతనికి మరణశిక్ష విధిస్తారు. అప్పుడు కూడా ప్రహ్లాదుడు మరణం అంటే భయపడకుండా ఆ సమయంలో కూడా శ్రీ మహావిష్ణువును తలుచుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశ్యుని అంతం చేస్తాడు. హిరణ్యకశ్యునికి బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా అతనికి నరుల వల్ల కానీ జంతువుల కళ్ళ కానీ అస్త్రాల వల్ల కానీ శస్త్రాల వల్ల కానీ అలాగే పగలు కానీ రాత్రి కానీ అదేవిధంగా ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ భూమిపైన లేదంటే ఆకాశం పైన కానీ చావు అనేది అతనికి సంభవింపదు. కాబట్టి ఈ శ్రీ మహావిష్ణువు ఈ విధంగా అలాగా మనిషి కాకుండా జంతువు కాకుండా సగం మనిషి అలాగే సగం జంతువు కాను, అలాగే ఇంటి బయట కాకుండా ఇంటి లోపల కాకుండా ఇంటి వాకిలి మీద అంటే గడప మీద అలాగే పగలు కాకుండా రాత్రి కాకుండా సంధ్యా సమయంలో అలాగే భూమిపైన అలాగే ఆకాశం మీద కూడా కాకుండా తన మోకాళ్ళ పైన అంటే తన ఒడిలో పెట్టుకొని అలాగే ఎటువంటి అస్త్రాలు శస్త్రాలు ఉపయోగించకుండా తన చేతి గోళ్లతోనే తనని సంహరిస్తాడు. శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ఆ ఉగ్ర రూపంతో చాలా కోపంలో అయితే ఉంటాడు. ఆ నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని ఆ కోపాన్ని శాంతింపచేయడానికి నల్లమల్ల అడవులలో ఒక చెంచు తెగలో శ్రీ మహాలక్ష్మి చెంచిత అనే పేరుతో ఒక అమ్మాయిగా అవతారమెత్తి ఆ నరసింహస్వామిని వివాహం చేసుకుని అతని కోపాన్ని శాంతింపచేస్తుంది. నరసింహస్వామి తమ తెగకు చెందిన చెంచితను వివాహం చేసుకున్నాడు కాబట్టి అక్కడి ప్రజలందరూ కూడా నరసింహస్వామిని బావమరిదిగా భావించి అతనిని ఓబులేసునిగా పిలుచుకునేవారట. కాబట్టి నరసింహస్వామికి మరొక పేరే ఈ ఓబులేశ్వరుడు. నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ఉగ్రరూపం నుంచి శాంత రూపంలోకి వచ్చిన రూపమే ఈ ఓబులేసుని రూపము. చెంచు తెగతో సంబంధం కలుపుకున్న రూపం కూడా ఈ ఓబులేసుని రూపంలోనే. నరసింహస్వామి ఉగ్రరూపం నుంచి శాంతరూపంలోకి మారి లక్ష్మీదేవిని వివాహమాడి లక్ష్మీ నరసింహస్వామిగా మారిన ప్రదేశం వచ్చి అహోబిలం. ఇది నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉంది. ఆ ప్రదేశానికి అహోబిలం అనే పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే హిరణ్యకశిపుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు ఉగ్రరూపం దాల్చి నరసింహ అవతారంలో స్తంభాన్ని బద్దలు కొట్టుకొని బయటికి వస్తున్నప్పుడు దేవతలంతా కూడా ఆహా ఏమి బలం, ఆహా ఏమి బలం అని చెప్పారంట. అందువలన ఆ ప్రదేశానికి అహోబిలం అనే పేరైతే వచ్చిందట. అయితే ఇక్కడ ఇప్పుడు మేము పూజ చేస్తున్న ఈ ప్రదేశంలో ఆ ఓబులేసుని పాదాలు ఇక్కడ ఎలా వచ్చాయి అనే విషయానికి వస్తే నేను ఇంట్లో పెద్దవారిని ఈ విషయం గురించి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి అవతారంలో తిరుపతి 7 కొండల మీద వెళ్ళి వెంకటేశ్వరునిగా ప్రతిష్ఠించబడి పూజలు అందుకోవడానికి వెళ్తున్న క్రమంలో ఇక్కడ ఒక పాదాన్ని అయితే మోపాడు. ఆ మోపిన పాదానికి గుర్తులే ఈ పాద గుర్తులు అని అయితే చెప్పారు. ఈ పాదముద్రలు అయితే రాయచోటి మండలం చాకిబండ గ్రామం దగ్గర అయితే ఉన్నాయి.
ఇక మేమైతే ఎక్కడున్నప్పటికీ కూడా ఇంటికైతే వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఈ ఓబులేశ్వర స్వామి యొక్క పాదాలను దర్శించుకుని చక్కగా పూజనైతే చేసుకుని వస్తుంటాము. ఇక మేమైతే మా అబ్బాయికి పుట్టు వెంట్రుకలు కూడా ఇక్కడే అయితే తీయించాము. మా అబ్బాయి పుట్టిన నక్షత్రాన్ని బట్టి తనకి దేవుడి పేరు కలిసొచ్చే విధంగా పెట్టాలని చెప్పారు పురోహితుల వారు. అందుకనే మా అబ్బాయి పేరు నరసింహారెడ్డి అని పేరు కూడా పెట్టుకున్నాము. ఇదండి ఓబులేశ్వర స్వామి గురించి నాకు తెలిసిన అలాగే నేను తెలుసుకున్న కొన్ని విషయాలనైతే ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి అనేది రీచ్ అవుతుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.